పి మరియు క్యూల యొక్క వయస్సుల నిష్పత్తి 3:5 మరియు వారి వయస్సుల మధ్య భేదం 6 సంవత్సరములు అయిన 9 సంవత్సరముల తర్వాత వారి వయసులు ఎంత? ప్రశ్నలు అర్థం చేసుకొని చేయాలి. ఇంతకుముందు టోటల్ చేసినావు కదా, ఇప్పుడు టోటల్ చేస్తే రాదు. అక్కడ మొత్తం ఇచ్చాడు కాబట్టి టోటల్ చేస్తాం, ఇక్కడ భేదం ఇచ్చాడు కాబట్టి భేదం చేయాలి మనం. రైట్. కాన్సెప్ట్ అనేది కంపల్సరీ, షార్ట్ కట్ అనేది ఐడియా ఉన్నా లేకున్నా కాన్సెప్ట్ తోటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే మనకి ఇక్కడ కాన్సెప్ట్తో వెళ్ళిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అనమాట. షార్ట్ కట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ వస్తేనే పనిచేస్తుంది. షార్ట్ కట్ బేస్ చేసుకొని మన ఎగ్జామ్లకు వెళ్ళకూడదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత షార్ట్ కట్ కూడా నేర్చుకోండి. ముందు మాత్రం కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనం. కాన్సెప్ట్తో కూడిన షార్ట్ కట్సే మనం చేయాలి తప్ప ఏదో మనము వీటిలాగా చేయకూడదు అనమాట. అర్థమైంది? సో రైట్. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చాడు అనేది అర్థం కావాలి. 3:5ని 3:5 కదా, అప్పుడు 3x 5xగా రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకు భేదం ఇచ్చాడు సార్, డిఫరెన్స్ 6 సంవత్సరాలు అన్నాడు. డిఫరెన్స్ అంటే ఇది అంటే ఏది పెద్దది, ఇది పెద్దది. దీంట్లోకి వెళ్ళి తీసేద్దాం. 5x - 3x = 6. 5x - 3x = 6 అంటే 2x = 6. ఎంతసేపటికి నువ్వు ఎక్స్ను ఎలాగనుకుందామనే ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే 3 అనమాట. మనం ఏమడిగాడు? 9 సంవత్సరంల తర్వాత వారి వయస్సులు ఇద్దరి కావాలన్నట. అంటే x = 3 అంటే ఫస్ట్ పర్సన్ 3x, సెకండ్ పర్సన్ 5x. అంటే 3x = అంటే 3 × 3 ఎంత సార్? 9 అనమాట. 5x = 5 × 9 అంటే ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఇది ఎట్ ప్రజెంట్. నిన్ను అడుగుతుంది ఆఫ్టర్ 9 ఇయర్స్, 9 సంవత్సరంల తర్వాత. ఈ 9 అనే క్యాండిడేట్కు మనం ఇంకొక 9 కలుపుతాం. నెక్స్ట్ 45 అనే క్యాండిడేట్కు కూడా ఇంకొక 9 కలుపుతాం. ఇది ఎంత అవుతుంది సార్? 18. ఇది ఎంత అవుతుంది సార్? మనకు 54. సో 18, 54 మనకు ఏది ఆన్సర్ అంటే సో అది ఆన్సర్ అవుతుంది. సో రైట్. ఇక్కడ ఇది 3, ఇక్కడ 5 × 3 ఎంత సార్? ఇది 15 అన్నమాట. ఇది 15 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత? ఇది సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ 18, సెకండ్ పర్సన్ వచ్చేసి 15 కదా, 15 ప్లస్ ఆఫ్టర్ 9 ఇయర్స్ అంటే 24 అనమాట. సో 18 and 24 ఇస్ ఆన్సర్.